మందారమాల కలికాలకాయై అన్నారు. మళ్ళీ 6వ శ్లోకంలో మళ్ళీ అంటారు. అక్కడికి వెళ్ళేటప్పటికి అంబోధర శ్యామల కుంతలాయి అంటారు. కుంతలాయి అన్నా కూడా అదే మాట. మళ్ళీ అమ్మవారి జుట్టు గురించే మాట్లాడుతున్నారు. అంటే ఒకే స్తోత్రంలో శంకరాచార్యుల వారు 3 మాటలు మాట్లాడారు అమ్మవారి యొక్క జుట్టు గురించి. అమ్మవారి కబరీబంధము, అమ్మవారి కేశపాశం గురించి ఎప్పుడు మాట్లాడారో అప్పుడు పక్కనే మళ్ళీ పరమశివుడి గురించి కూడా మాట్లాడారు. కానీ చిత్రం ఏమిటంటే ఇక్కడ మందారమాల కలికాలకాయి అని మందారమాల చేత అలంకరింపబడిన కురులు కలవి అన్న, శివుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం శివుడి కేశపాశం గురించి మాట్లాడలేదు. కపాలమాలాంకిత కంధరాయి అని ఆయన కంఠంలో ఉండే మాల గురించి చెప్పారు. అంటే అమ్మవారి కబరీబంధాన్నే ఎక్కువ మార్లు చెప్పారు ఆయన. పరమశివుడి జటాజూటం చెప్పడం కన్నా అమ్మవారి జుట్టు గురించి ఎక్కువ మార్లు మాట్లాడారు. 3 మార్లు పేర్కొన్నారు. ఎందుకు శంకరులు అలా చెప్పి ఉండాలి? అసలు శంకరుల సాహిత్యంలో, శంకర వాంగ్మయమునందు ఒక ప్రత్యేకత ఉంటుంది. వారు ఏదైనా మాట్లాడారు అంటే తక్కెట్లో పెట్టి తూచినట్టే ఉంటుంది. నేను మీతో అనేక పర్యాయములు చెప్పాను, ఒక అక్షరాన్ని మార్చడం కూడా మనకి సాధ్యం కాదు. అంత అద్భుతమైనటువంటి సాహిత్యం. చెప్పింది చెప్పడం కానీ అసలు క్షేత్రం పేరు కూడా వాడరు శంకరాచార్యుల వారు. పిలిచేటప్పుడు కూడా సంబోధన యందు కూడా అనేక పేర్లు వాడరు. ఏదో ఒక్క పేరో 2 పేర్లో 5 పేర్లో 10 పేర్లో సౌందర్యలహరి అంతా కలిపి ఆయన పిలిచిన పేర్లు అమ్మవారిని మహా అయితే ఓ 10 20 అంతే. అంత జాగ్రత్తగా మాట్లాడే శంకరులు అర్ధనారీశ్వర స్థలం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క కుంతలములు అంటే అమ్మవారి యొక్క కేశపాశం కబరీబంధం గురించి 3 మార్లు చెప్పవలసిన అవసరం ఏముంది? ఏ కారణం లేకపోతే చెప్తారు. పైగా కేశపాశమునకు వ్యతిరేకమైనటువంటి కోణంలో కొన్ని విషయాలు ఉన్నాయి. నేను మీతో మనవి చేశాను, అసలు స్త్రీ కేశపాశం గురించి పురుషుడు మాట్లాడకూడదు. స్త్రీ కేశపాశం వంక పురుషుడు చూడకూడదు. ఒకవేళ చూసిన పరదేవత యొక్క కుక్కుముడి నేను చూస్తున్నానన్న భావనతో చూడాలి తప్ప ఎట్టి పరిస్థితులలోనూ పరస్త్రీ యొక్క కేశపాశమును చూడకూడదు. ఎందుకంటే ఆ కేశపాశమునకు ఒక లక్షణం ఉంటుంది, పురుషునికి మోహజనకము, మోహకారకమవుతుంది. కాబట్టి అసలు చూడవద్దు అని నిషేధం. 2, అమంగళకరమైనటువంటి అశౌచముతో అపవిత్రతతో కూడుకున్నటువంటి వస్తువులు ప్రపంచంలో 2 ఉన్నాయి మనుష్య శరీరమునందు. ఒకటి